సీకెంట్ టీటా. ఈ సీకెంట్ టీటా అనేది రైట్ కాస్కి రెసిప్రోకల్ సార్. ఇది 90 డిగ్రీస్ అనుకుంటే, ఇది టీటా అనుకుంటే, టీటాకి ఆపోజిట్ ఉన్నది బి, టీటాకి ఆసన్న భుజము పిబి, ఇది హెచ్. సీకెంట్ టీటా, సీకెంట్ టీటా ఏమవుతుందంటే కాస్ టీటా ఏమైంది బి బై హెచ్. సీకెంట్ టీటా ఈజ్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, కర్ణము డివైడెడ్ బై ఆసన్న భుజము, కర్ణము డివైడెడ్ బై ఆసన్న భుజము. సీకెంట్ టీటా ఈజ్ కర్ణము డివైడెడ్ బై ఆసన్న భుజం, సీకెంట్ టీటా. సో హైపోటెన్యూస్ ఇట్ ఈజ్ హెచ్, అడ్జసెంట్ ఇట్ ఈజ్ బి. కర్ణం ఎప్పుడూ కూడా ఆసన్న భుజం కంటే ఎక్కువ ఉంటుంది. కర్ణం ఎప్పుడూ కూడా రైట్ ఆసన్న భుజం కంటే ఎక్కువ ఉంటుంది. హెచ్ గ్రేటర్ దాన్ బి అంటే ఇది ప్లస్ ఇన్ఫైనట్, ఇది ఇంకో క్వాడ్రంట్లో ఉంటే మైనస్ ఇన్ఫైనట్. ఆర్ యు ఆల్ విత్ మీ? సీకెంట్ టీటా, సీకెంట్ టీటా, ఆర్ యు ఆల్ విత్ మీ? సీకెంట్ టీటా. ఆర్ మీరు ఇలా అయినా చూడొచ్చు సార్, సీకెంట్ టీటా హెచ్ బై బి, సీకెంట్ టీటా ఇట్ ఈస్ హెచ్ బై బి. సో మైనస్ ఇన్ఫైనట్, అర్థమైంది కదా సార్ అందరికీ? ఇది మైనస్ ఇన్ఫైనట్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు సీకెంట్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ప్లస్ ఇన్ఫైనట్, మైనస్ ఇన్ఫైనట్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు సీకెంట్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ఇన్ఫైనట్. మనము టాన్ స్క్వేర్ చేసాం సార్. టాన్ స్క్వేర్ టీటా ఏంటి? మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ ప్లస్ ఇన్ఫైనట్, ప్లస్ ఇన్ఫైనట్. అన్ని చోట్ల ఒకటి యాడ్ చేస్తే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. ఇన్ఫైనట్కి ఒకటి యాడ్ చేస్తే ఇన్ఫైనట్ సార్. కొన్ని అన్కౌంటబుల్, నేను లెక్క చెయ్యనటువంటి బిందువులు ఉన్నాయి, దాంట్లో ఒక్క బిందువు కలిపితే రైట్ ప్లస్ ఇన్ఫైనట్ అవుతుంది. 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఏంటి సార్? సీకెంట్ స్క్వేర్ టీటా. సో సీకెంట్ స్క్వేర్ టీటాకి రేంజ్ ఏంటి? 1 టు ఇన్ఫైనట్. సీకెంట్ స్క్వేర్ టీటాకి రేంజ్ ఏంటి? 1 టు ఇన్ఫైనట్. ఐడియా అందరికీ క్లియర్ అయిందా? ఈ సీకెంట్ స్క్వేర్ టీటాలు, టాన్ స్క్వేర్ టీటాలు మీరు రేంజ్ మీద రైట్ గరిష్ట కనిష్ట విలువల టాపిక్లో చాలా ఇంపార్టెంట్ సార్. సో దీన్ని మనము 1/b/hగా రాసుకుంటే b/h ఏమవుతుంది? కాస్ అవుతుంది. b/h ఏమవుతుంది? కాస్ అవుతుంది. అంటే నెక్స్ట్ పాయింట్ సీకెంట్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 1/cos టీటా అవుతుంది. సీకెంట్కి విలోమమే కాస్, సైన్కి విలోమమే కొసీకెంట్, టాన్కి విలోమమే కాట్. టాన్ టీటా ఈజ్ 1/cot టీటా, కాస్ టీటా ఈజ్ 1/సీకెంట్ టీటా, సైన్ టీటా ఈజ్ 1/కొసీకెంట్ టీటా. అందరికీ సీకెంట్ టీటా, అందరికీ ఐడియా అర్థమైంది అనుకుంటా. సీకెంట్ టీటా. లాస్ట్ వన్ ఏంటి సార్? కొసీకెంట్ టీటా. ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటున్నాను, ఇది 90 డిగ్రీలు, ఇది టీటా, టీటాకి ఆపోజిట్గా ఉన్న భుజము ఆసన్న భుజము, ఇది కర్ణము, ఇది కర్ణము పిబిహెచ్. కొసీకెంట్ టీటా, కొసీకెంట్ టీటా అంటే హెచ్ బై పి. ఇది సైన్ టీటాకి విలోమం సార్, సైన్ టీటాకి విలోమము. సైన్ టీటా p/h ఉంటే కొసీకెంట్ టీటా h/p ఉంటుంది, కొసీకెంట్ టీటా h/p ఉంటుంది. అంటే ఇది 1/p/h. p/h ఏమవుతుంది? సైన్ టీటా అవుతుంది. కొసీకెంట్ సైన్ ఈ రెండు విలోమాలు. కొసీకెంట్ టీటా ఈజ్ 1/sin టీటా, కొసీకెంట్ టీటా ఈజ్ 1/sin టీటా, కొసీకెంట్ టీటా ఈజ్ 1/sin టీటా. హెచ్ అనేది పీ కంటే ఎక్కువనా? ఎస్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో కాబట్టి ఇది ప్లస్ ఇన్ఫైనట్, ఇది మైనస్ ఇన్ఫైనట్, లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కొసీకెంట్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ప్లస్ ఇన్ఫైనట్. కొసీకెంట్ టీటా అనేది హెచ్ గ్రేటర్ దాన్ పీ ఉండొచ్చు, హెచ్ రైట్ వేరే క్వాడ్రెంట్లో ఉంటే నెగటివ్ ఉండొచ్చు. కొసీకెంట్ టీటా మైనస్ ఇన్ఫైనట్ నుంచి ఇన్ఫైనట్ ఉంటుంది. కొసీకెంట్ స్క్వేర్ టీటా,
స్క్వేర్ చేస్తే మినిమం వాల్యూ 0 వస్తుంది, మ్యాక్సిమం ప్లస్ ఇన్ఫైనట్ కావచ్చు. స్క్వేర్ చేస్తే ఏదైనా వాల్యూని స్క్వేర్ చేస్తే మినిమం 0. మళ్ళీ వీటికి ఒకటి యాడ్ చేస్తే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 1 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు అనేకమైన బిందువుల్లో ఒక బిందువు యాడ్ చేస్తే 1 ప్లస్ ఇన్ఫైనట్, ఇట్ ఈజ్ ఇన్ఫైనట్. 1 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ టీటా ఏంటి, రైట్? 1 ప్లస్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్, ఇది కాట్ స్క్వేర్ టీటా వేసుకుందాం సార్. tan కాట్, ఇది కాట్, ఇది కాట్. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కాట్ స్క్వేర్ టీటా. ఇక్కడ కూడా ఇది కాట్, ఇది కాట్. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. సో ఇదేమవుతుంది సార్, కొసీకెంట్ స్క్వేర్ టీటా. అన్నిటికీ రేంజెస్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కొసీకెంట్ స్క్వేర్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ఇన్ఫైనట్. కొసీకెంట్ స్క్వేర్ టీటా, కాట్ స్క్వేర్ టీటా నుంచి రేంజులు కనుక్కున్నాను. టాన్ స్క్వేర్ టీటా నుంచి సీకెంట్ స్క్వేర్ టీటా రేంజులు కనుక్కున్నాను. సైన్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ టీటా ఎప్పుడైనా అది 0 నుంచి ప్లస్ ఇన్ఫైనట్ వరకు ఉంటుంది. డెఫినేషన్ అందరికీ క్లియర్గా సార్. సైన్ టీటా ఈజ్ 1 బై కొసీకెంట్ టీటా, కాస్ టీటా ఈజ్ 1 బై సీకెంట్ టీటా, టాన్ టీటా ఈజ్ 1 బై కాట్ టీటా. ఇంకో 2 ఐడెంటిటీస్ ప్రూవ్ చేద్దాం సార్. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 1. ఈ ఐడెంటిటీని మనము లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ సైన్ స్క్వేర్ టీటా తోటి డివైడ్ చేద్దాం. ఇంకోసారి ఏమో కాస్ స్క్వేర్ టీటా తోటి డివైడ్ చేద్దాం. సైన్ స్క్వేర్ టీటా తోటి డివైడ్ చేస్తే సైన్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా ఒకటి, కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటా, 1 బై సైన్ స్క్వేర్ టీటా అంటే కొసీకెంట్ స్క్వేర్ టీటా, అంటే కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఎంత అయింది, 1. కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఎంత అయింది, 1. కాస్ స్క్వేర్ తోటి చేస్తే సైన్ బై కాస్ ఎంత, టాన్. కాస్ బై కాస్ 1, 1 బై కాస్ ఎంత, సీకెంట్. అంటే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇట్ ఈజ్ 1. చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా 1, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1, కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా 1. ఈ 3 త్రికోణమితి ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. ఒకటి నేను సైన్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేస్తే నాకు ఈ రిలేషన్షిప్ వచ్చింది, ఇది కాస్ స్క్వేర్ టీటా తోటి డివైడ్ చేస్తే నాకు ఈ రిలేషన్షిప్ వచ్చింది. సైన్ టీటా డెఫినేషన్ కనుక్కున్నాం, కాస్ టీటా డెఫినేషన్ కనుక్కున్నాం, టాన్ టీటా డెఫినేషన్ కనుక్కున్నాం, రేంజెస్ కనుక్కున్నాం.